హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరారవిందం పార్ట్ 24తో మీ ముందుకు వచ్చేసాను. కథలకు వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. అలాగే అందరూ 2 పార్ట్స్ ఇవ్వండి అంటున్నారు, కష్టం యార్. రోజుకి 3 స్టోరీలు ఇస్తున్నాను కదా, అడ్జస్ట్ అయిపోండి. ఇక ఆలస్యం చేయకుండా కథలకు వెళ్దాం. అరవింద్ అక్కుపక్షి అనగానే కోపం వచ్చేస్తుంది అక్షర్కి. నువ్వు పడేస్తావని నాకేం భయం లేదులే అరుగుండు. పడినా ఈ మట్టి రోడ్డు మీద ఏమీ దెబ్బలు తగలవు. అంత భయపడే వాళ్ళు ఇక్కడెవరూ లేరు, కానీ అంత భారీ డైలాగులేమీ కొట్టవసరం లేదు అని అంటుంది అక్షర. అయితే ఒకసారి పడేసి చూడనా? పడేసి చూడు, నాతో పాటు నిన్ను కూడా లాగుతాను, డౌట్ లేదు అందులో. నువ్వు లాగిన అంత తొందరగా నేను పడనులే, కానీ సరిగా కూర్చో, వయ్యారంగా కాకుండా అని సిమెంట్ రోడ్డు ఎక్కడంతో బైక్ స్పీడ్ పెంచుతాడు. తినడం అయిపోగానే ఇంకా అరవింద్ వాళ్ళు రాలేదని బయట వాకిట్లోకి వచ్చి వాకింగ్ మొదలు పెడుతుంది అక్షిత. దర్శి అది చూసి నవ్వుకొని, అక్క అని కూడా చూడకుండా అక్షర వదిన్ని ఏదో ఒకటని బాధ పెట్టాలని చూస్తున్నావు కదా, పెద్ద నువ్వేదో చదివి వెలగ పెడుతున్నట్టు తెగ వేషాలు వేస్తున్నావు, ఇలాగే టెన్షన్తో చావాలి నువ్వు అనుకుంటూ సావిత్రమ్మ పక్కన చేరుతుంది దర్శి. అమ్మమ్మ, ఈ అక్షిత అన్నయ్యకి లైన్ వేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అక్షర వదిన కాదు అంటే దేన్ని అడుగుతారేమో మామయ్య వాళ్ళు అని అనుమానంగా అంటుంది. అడుగుతారు కాదు, ఆల్రెడీ ఒకసారి మీ చిన్నత్త అన్నది కూడా నాతో అని అంటారు సావిత్రమ్మ. వాళ్ళు అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదమ్మమ్మ. ఇందాక కూడా అక్కడ ఇద్దరు చూపులతోటే కత్తులు నూరుకుంటున్నారు. వాళ్ళు ఎన్ని నూరుకున్నా వాళ్ళని జత చేయాలి, తప్పదు. ఏం చేద్దామమ్మమ్మ, డైరెక్ట్గా పెళ్లి విషయం మాట్లాడితే ఇద్దరూ కాదనే అంటారు, మరేం చేస్తావు అని అంటుంది దర్శి. చూద్దాం, ఆ భగవంతుడు ఏం రాసి పెట్టాడో, ఎలా రాసి పెట్టాడో. ఈసారి కళ్యాణం దగ్గర ప్రతి పని వాళ్ళిద్దరే చేసేలా చూడాలి అని అంటారు సావిత్రమ్మ. పనులేముంది, ఎలాగైనా చేస్తారు ఇద్దరు. ఇద్దరికీ పడకపోయినా బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా పని పడినప్పుడు కానీ షింక్లోనే ఉంటారు ఇద్దరు అని అంటుంది దర్శి. అది చాలే వాళ్ళిద్దరినీ కలపడానికి, వెళ్ళి పడుకోపో, ఉదయాన్నే లేవాలి కదా అని అంటారు సావిత్రమ్మ. వెళ్తానులే, ఆ దెయ్యం అన్నయ్య వాళ్ళు ఇంకా రాలేదని బయట కాలు కాలిన పిల్లిలా తిరుగుతుంది. రాగానే మళ్ళీ అక్షరవదిని ఏదోటి అంటుందేమో, అన్నయ్య వాళ్ళు వచ్చాక వెళ్తాను అని దర్శి కూడా బయటికి వెళ్తుంది. నీకు నైట్ టైం వాకింగ్ చేసే అలవాటు ఉందా అక్షిత? దీర్ఘం తీస్తూ అడుగుతుంది దర్శి. కొద్దిగా ఎక్కువ తిన్నానులే, అందుకే నడుస్తున్నాను అని అంటుంది అక్షిత. అవునవును, కొన్ని విషయాలు డైజెస్ట్ అవ్వవు కదా, మరి నడవకపోతే కష్టం అని అంటుంది దర్శి నవ్వుతూ. విషయాలేంటి అంటుంది నౌసలు చిట్లించి. ఓ, విషయాలన్నానా? కొన్ని పదార్థాలు అనబోయి విషయాలు అన్నాను, నువ్వు నడు అని అక్కడే ఉన్న అరుగు మీద కూర్చుంటుంది దర్శి. అయినా అక్షర ఏం చేస్తుంది అక్కడ ఇంత లేటుగా రావడానికి అని అడుగుతుంది అక్షిత. మనకంటే పని పాట లేదు, కానీ అక్షర వదినికి చాలా పనులుంటాయి కదా, ఖాళీగా కూర్చోవడం తనకి నచ్చదు. ఏదో చేసుకుంటుంది అక్కడ, మాకు కూడా తెలీదు, ఏం చెప్పలేదు. రేపు ఉదయం అందరికి ఒకసారే తెలుస్తుందిలే అంది. ఏంటి, మీకు కూడా చెప్పలేదా? అంత లేదులే, నువ్వు దానికి ప్రియమైన మరదలివి కదా అంటుంది వేటకారంగా అక్షిత. వదిన అందరినీ ఒకలాగే చూస్తుంది, ఒకరెక్కువ ఒకరిని తక్కువలాగా ఎప్పుడూ చూడదు. మనం ఉండే పద్ధతిని బట్టి తన పద్ధతి ఉంటుంది అని దర్శి అంటుండగా అనీష్ అదిత్ లోపలికి వస్తుంటారు. మీరెక్కడికి వెళ్ళారు, అక్కడ కనిపించలేదు అసలు, మేం కూడా అడగలేదు మామయ్య వాళ్ళని అని అంటుంది దర్శి. అదిత్ ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఇప్పుడు దాకా తోటలో కూర్చున్నాం అని అంటాడు అనీష్. తోటలో అంటే సిట్టింగ్ వేశారా ఏంటి అని కళ్ళెగరేస్తూ నవ్వుతూ అడుగుతుంది దర్శి. అంత లేదమ్మా, అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మాకు లేవు, కావాలంటే టెస్ట్ చేసుకో అని అనీష్ దర్శి ముందుకొచ్చి నోరు తెరిచి గాలి ఊదుతాడు. అంత అనుమానం లేదులే మీ మీద, ఒకవేళ మీకు అలాంటి అలవాట్లున్నా ఇక్కడైతే అవి చూపించరు కదా అని అంటుంది దర్శి. మాకేం అలాంటి అలవాట్లు లేవు, కానీ ఇంట్లో వాళ్ళకి నువ్వు కొత్త కొత్త అనుమానాలు క్రియేట్ చేయకు అంటూ. ఏంటక్క కూర్కా తిరిగినట్టు తిరుగుతున్నావు అడుగుతాడు అనీష్.
అనీష్ గోర్ఖా అనగానే కోపంగా చూస్తుంది అక్షిత. తిన్న తరగలేదంటే మీ అక్కకి వాకింగ్ చేస్తుందిలే, వెళ్ళి భోజనం చేయండి మీరు అని దర్శి అంటుండగానే అరవింద్ వాళ్ళ బైక్ లోపలికి వస్తుంది. దర్శి, ఇది నిజమేనా? వాళ్ళిద్దరూ బైక్ మీద వస్తున్నది నిజమేనా, లేదా నేను కలగంటున్నానా అని అడుగుతాడు అనీష్ ఆశ్చర్యంగా. అనీష్ చేతి మీద గట్టిగా గిల్లుతుంది దర్శి. అబ్బా, ఎందుకలా గిల్లా అని అనీష్ అంటుంటే, అది నిజమే అని నీకు తెలియచేయడానికి అని అరవింద్ బైక్ ఆపగానే, నేనెక్కడుంటే మా అన్నయ్య చూపులతోటి నన్ను భస్మం చేసేస్తాడు, నేను పోతున్నా లోపలికి అని పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేస్తుంది దర్శి. ఏంటి బావా, తనని దగ్గరుండి బైక్ మీద తీసుకొచ్చావు, మళ్ళీ పడనట్టే ఉంటారిద్దరు అని వెటకారంగా అంటుంది అక్షిత. అక్షర చిరాగ్గా ఒక చూపు చూసి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోతుంది. చూసావా, తీసుకొచ్చినందుకు నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు, అయినా నీకు కూడా అదే నచ్చుతుందిలే, మరి పడనట్టెందుకు అందరి ముందు మీరు గొడవ పడతారు అని అడుగుతుంది మళ్ళీ. అసలు నీ ప్రాబ్లం ఏంటి అక్షిత? మధ్యాహ్నం చెప్పాను, పడకపోవడం వేరు, ఇలాంటి విషయాలు వేరు. ఈ టైం వరకు ఇంటి ఆడపిల్ల బయటే ఉంటే ఒక్కదాన్ని వదిలేయం కదా, అందుకే దగ్గరుండి తీసుకొచ్చాను. అది నా ఇష్టం. ఇంకోసారి నా దగ్గర ఇలా వెటకారపు మాటలు మాట్లాడి నన్ను క్వశ్చన్ చేస్తే బాగోదు అని సీరియస్ టోన్తో చెప్పి, మీరెక్కడికి వెళ్ళారా, అక్కడ కనిపించలేదు అని అనీష్ వాళ్ళని అడుగుతాడు అరవింద్. ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళతో పాటు తోటలో కూర్చున్నాం బావా అని అందరూ కలిసి లోపలికి వస్తారు. నిన్ను ఇబ్బంది పెట్టేశారా అరవింద్ మీ మావయ్య? రండి, ఇప్పటికే చాలా లేట్ అయింది, భోజనం చేదురు గాని అని అంటారు భాగ్య. ఇందులో ఇబ్బంది ఏముంది అత్తయ్య అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అప్పటికే అక్షర తను వడ్డించుకొని తినడం మొదలు పెడుతుంది. మీరుండొచ్చు కదరా అక్క దగ్గర, భావని ఇబ్బంది పెట్టకపోతే ఇంతసేపు అక్కకి హెల్ప్ చేయకుండా మీరెక్కడికి వెళ్ళారు అని భాగ్య అనీష్ వాళ్ళని అడుగుతారు. అక్క మమ్మల్ని అసలు అందులోకి రావద్దు అంది, వస్తే విషయం ఏంటో తెలిసిపోతుందని మమ్మల్ని లోపలికి అలో చేయలేదు, ఇంక మేము అక్కడుండి ఏం చేస్తాం, అందుకే ఫ్రెండ్స్తో తోటకి వెళ్ళిపోయాం. ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఏం చేస్తుందో మరి, నాకైతే అదేదో వంటలక్క ప్రోగ్రాం లాగే అనిపించింది అరవింద్ నవ్వుతూ అంటాడు. బావా, మేము పొయ్యి చూసాం కాబట్టి అక్కడేదో కుకింగ్ సంబంధించింది అని అర్థమైపోయింది, కానీ ఏంటన్నది పూర్తిగా క్లారిటీ రావడం లేదు. ఫుడ్ సెక్షన్ అయితే ఏం పెట్టదు, ఎందుకంటే గుడిలోనే ఈ 3 రోజులు అన్న సంతర్పణ ఉంటుంది కాబట్టి. ఇంకో 5 గంటలు ఆగితే మీకు తెలుస్తుందిలే, తినేసి తొందరగా పడుకోండి, అందరూ ఉదయాన్నే 4 గంటలకే లేవాలి అని చెప్పి సావిత్రమ్మ గారు లోపలికి వెళ్ళిపోతారు. చెప్పొచ్చు కదా అక్క ఇప్పుడైనా, ఇంకెలాగో ఉదయమే ఓపెన్ చేసేస్తావు కదా అని అడుగుతాడు అదిత్. ఎందుకంత ఆత్రం పడిపోతున్నారు అందరూ, తను పెడుతుంది ఓన్లీ స్టాల్ మాత్రమే, ఇంకేదో పెద్ద గొప్ప విషయంలాగా దాని గురించి చర్చ అని మొహం చిట్లించుకొని అంటుంది అక్షిత. నీకు నచ్చకపోతే వెళ్ళి పడుకోవచ్చు కదా, ఇక్కడ కూర్చోమని మేమేమైనా అడిగామా, ప్రతి దాంట్లో నేనున్నానమ్మా అంటూ వస్తాం అని అంటాడు అనీష్. అక్షర తనది తినడం అయిపోవడంతో సైలెంట్గా లేచి వెళ్ళిపోయి హ్యాండ్ వాష్ చేసుకొని, మీ ఇద్దరు ఉదయాన్నే 4 కల్లా రెడీగా ఉండండిరా, మనం వెళ్దాం అక్కడికి అని తమ్ముళ్ళిద్దరికీ చెప్పి పైకి వెళ్ళిపోతుంది అక్షర. అప్పటి వరకు వాళ్ళ మాటలు పైనుంచి సైలెంట్గా వింటున్న దర్శి అక్షర రావడం చూసి, అమ్మో వదిన కూడా ఊరుకోదు, ఇప్పుడు బుక్ చేశానని అని పరుగున వెళ్ళి దుప్పటి ముసుగేసుకొని పడుకుంటుంది. అక్షర రూమ్లోకి వెళ్ళగానే, నటించింది చాలే, నువ్వు ఇప్పుడు దాకా మా మాటలన్నీ వినడం, నన్ను చూసి పరిగెత్తుకుంటూ లోపలికి రావడం అన్నీ నేను చూశాను, కానీ ఓవర్ యాక్షన్ చేయకు అని తొడ మీద గిల్లుతుంది అక్షర. అబ్బా, ఎందుకు వదిన అలా గిల్లేసో అని ఏడుపు మొహం పెట్టుకొని తొడ మీద రుద్దుకుంటుంది దర్శి. ఎందుకు మీ అన్నయ్య దగ్గర నన్ను బుక్ చేశావు, కావాలనే కదా, నీకు బాగా ఎక్కువైపోతుంది దర్శి, ఉదయం చెప్పాను అలాంటి పిచ్చి పనులు చేయకు అని, మళ్ళీ మళ్ళీ అవే రిపీట్ చేస్తున్నావు అని అంటుంది కోపంగా. నేనేం చేశాను వదిన,
మావయ్య ఉంటానంటే మావయ్య ఉండడం అవసరమా ఆ టైంలో? ఇంత లేట్ అయ్యింది. ఇప్పటిదాకా మావయ్య అక్కడుండి ఏం చేస్తారు? అందుకే అలా చెప్పాను. అది కూడా తప్పేనా? అంటుంది ముద్దుగా మొహం పెట్టి. అలాంటప్పుడు నువ్వు కూడా ఉండొచ్చుగా? నీ వేషాలు నాకు తెలీదా? ఇదంతా ఆ ముసలి చేస్తున్న ప్లానింగ్‌నా? అని అంటుంది డౌట్‌గా. హుహు. అని బుర్ర అడ్డంగా ఊపుతూ, ఇందులో అమ్మమ్మ పాత్ర ఏమీ లేదు. అయినా మంచి రోజులకి రోజులు లేవమ్మా. పోనీలే ఒక్కతే ఈ రాత్రప్పుడు ఎలా వస్తుందని నేనేదో మాట్లాడితే దాన్నేదో ప్లాన్ అనుకుని నన్ను తప్పుపట్టడం నేను ఖండిస్తున్నాను అధ్యక్ష. చేసిన ఓవరాక్షన్ చాలు. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే దెబ్బ పగులుతుంది అని నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి, నేను ఉదయం 4 గంటలకు వెళ్తాను. వస్తావా నాతో? అని అడుగుతుంది. హా! వస్తాను వదినా. ఇంతకీ ఏం పెడుతున్నావో చెప్పొచ్చుగా? ఏదైనా విషయం తెలుసుకోకపోతే మనకు నిద్ర పట్టదు. నాకొక్కదానికి ఇప్పుడు చెప్తే నష్టమేమొచ్చింది వదినా. చెప్పవా ప్లీజ్? అని అంటుంది దర్శి. నువ్వు చేసిన పనికి అలాగే ఉండు. నిద్ర పట్టకపోతే కూర్చో, ఉదయం తెలుస్తుందిలే. ఇదే నీకు పనిష్మెంట్ అని పడుకొని కళ్ళు మూసుకుంటుంది అక్షర. కనిపించవు గాని నీలో శాడిస్ట్ లక్షణాలు చాలా ఉన్నాయి వదిన అని బ్లాంకెట్ మొహం మీద కప్పుకొని పడుకుంటుంది దర్శి. అక్షర చిన్నగా నవ్వుకుంటుంది దర్శి అన్న మాటకి. అరవింద్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుండగా అరవింద్ వెనకే వచ్చిన అక్షిత, బావా, నాకు నిద్ర రావడం లేదు. కాసేపు మాట్లాడొచ్చుగా? ఏదైనా నీకు నిద్రొస్తుందా? అని అడుగుతుంది. అవును, నాకు బాగా నిద్రొస్తుంది అని అరవింద్ అనగానే, మీకింకా టైమింగ్ సెట్ అవ్వలేదు కదా బావా! నువ్విప్పుడే పడుకో అని నాకు తెలుసు. నాకు కూడా నిద్ర రావడం లేదు. కాసేపు కబుర్లు చెప్పుకుందాం బావా అని అక్షిత గారాలు పోతూ అంటుంది. నీతో కబుర్లు చెప్పే అంత గొప్ప విషయాలు లేవు. ఇంట్రెస్టు లేదు. వెళ్ళి పడుకుంటే అదే నిద్రొస్తుంది, వెళ్ళి పడుకో అని అక్షిత మొహం మీదే తలుపు వేస్తాడు అరవింద్. మొహం మీద తలుపు వేసేసరికి కోపం వచ్చి కాళ్ళు ఎత్తెత్తి కొట్టుకుంటూ రూంలోకి వెళ్ళిపోతుంది అక్షిత. అక్షర ఉదయాన్నే 3 గంటలకల్లా లేచి స్నానం చేసి రెడీ అయిపోతుంది. వాకిట్లో ముగ్గు వేయడానికి వెళ్తూ స్నానం చేయమని దర్శన్ లేపుతుంది. రూమ్ నుంచి బయటికి రాగానే అనీష్ వాళ్ళ రూమ్ డోర్ కూడా కొట్టి కిందకి వెళ్తుంది అక్షర. అక్షర ముగ్గు వేసి వచ్చేసరికి దర్శి కూడా స్నానం చేసి రెడీ అయిపోయి ఉంటుంది. పద, ముసలమ్మని లేపి మనం బయలుదేరుదాం అని దర్శన్ తీసుకొని కిందకొస్తూ మళ్ళీ ఒకసారి అనీష్ వాళ్ళ రూమ్ డోర్ కొడుతుంది. హా అక్క, వచ్చేస్తున్నాం, ఒక్క 5 మినిట్స్ అని అంటాడు ఆదిత్. కింద సావిత్రమ్మ గారి రూంలోకి వెళ్ళి, ముసలి, నేను స్టాల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, లేస్తావా అని పిలుస్తుంది అక్షర. అప్పుడే వెళ్ళిపోతున్నావా అని లేచి కూర్చొని కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అక్షర్ని చూసి, కొబ్బరికాయ కొట్టాలిగా, చీర కట్టుకోవాల్సిందిగా బంగారం అని అంటారు. చీర కట్టుకుంటే స్టాల్ దగ్గర నేను ఎలా వర్క్ చేయగలను? నేను బయలుదేరుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి దర్శన్ తీసుకుని బయటకు వచ్చేసరికి ఆదిత్, అనీష్ కూడా రెడీగా ఉంటారు. అనీష్ వాళ్ళ రూమ్ డోర్ కొడుతున్నప్పుడే మెలకు వచ్చిన అరవింద్కి నిద్ర పట్టక బాల్కనీలోకి వస్తాడు. అక్షర ముగ్గు వేసినంతసేపు అక్కడే నిలబడతాడు అరవింద్. ఈ అక్కుపక్షి అప్పుడే వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయినట్టుంది అని అనుకుంటూ బాల్కనీలో ఎక్సర్సైజులు చేసుకోవడం మొదలు పెడతాడు. నలుగురు వెళ్ళిపోవడం చూసి అక్కడ మల్లేష్ కూడా ఉంటాడని గుర్తురాగానే తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అరవింద్. అందరి ఇళ్ళకి బంధువులు రావడంతో ఊరంతా తెల్లవారుజామున 4 గంటల నుంచే సందడి సందడి మొదలైపోయింది. అక్షర వాళ్ళు స్టాల్ దగ్గరికి వెళ్ళగానే ముందు పొయ్యి కరెక్ట్ ప్లేస్లో సెట్ చేయిస్తుంది. తర్వాత బోర్డు ఇచ్చి అనీష్ వాళ్ళకి పైన కట్టమని చెబుతుంది. ఆ బోర్డు చూడగానే, వావ్, టీ సెక్షన్ పెట్టావా ఇక్కడ? సూపర్ ఐడియా. టీ తాగని వారంటూ ఉండరు. సూపర్ అక్క నీ ఐడియా. బాగుంది అని ఇద్దరూ ఆ బోర్డుని కట్టేస్తారు. సర్లే, ఆ బోర్డు మీద ఈ క్లాత్ కప్పండి, అత్తయ్యతో ఓపెన్ చేయించవచ్చు అని క్లాత్ ఇస్తుంది. అన్నీ రెడీ చేసుకొని దేవి గారి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది అక్షర. ముందు రోజే దేవి గారిని 6 గంటలకి వచ్చేయమని చెబుతుంది. దేవి గారితో ఓపెన్ చేయించుకోవాలని తన కోరిక. అక్షర ఫ్రెండ్స్ కూడా టైంకి వచ్చేస్తారు. అక్షర వాళ్ళందరూ బయటకు వచ్చేసి ఆ స్టాల్కి కూడా కర్టెన్ లాంటిది వేసేస్తారు.
ఏంటక్షరా ఓపెన్ చేయాల్సింది మూసేశావు? ఇంట్రెస్ట్ పోయిందా? లేదంటే నా దాటికి తట్టుకోలేనని ఆపేస్తున్నావా? అని ఎదురుగా స్టాల్ ఓపెన్ చేసి అప్పుడే టీ మరగబెట్టిస్తున్న మల్లేష్ అడుగుతాడు. ఏరా, నీకు శుభం పలకడం అనేది రాదా? నాకెందుకో నీ ఫ్యూచర్ బాగా కనిపిస్తుందిరా అని దర్శి అరవింద్ని గుర్తు చేసుకుంటూ అంటుంది. ఏం కనిపిస్తుందో నా ఫ్యూచర్ అంటాడు మల్లేష్. ఈ జాతర కళ్యాణం అయిపోయేలోపు నీ పార్ట్స్ సరిగ్గా ఉంటాయో లేదో అన్న ఫ్యూచర్ అని అంటుంది దర్శి. ఆహా, ప్రతిసారి కొడితే చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? మేం కూడా కొట్టగలం. ఆడపిల్లను వదిలేస్తున్నా అని అంటాడు మల్లేష్. ఏడ్చవులే, ఎక్కువ మాట్లాడకుండా పని చూసుకో అని అంటుంది దర్శి. 4 రోజులుండి అమెరికా పోయేదానికి నీకెందుకు మాతో? సైలెంట్గా ఉండవమ్మా అని మల్లేష్ అనగానే, ఎన్ని రోజులు ఉన్నామని కాదురా ముఖ్యం, ఎలా ఉన్నాం అనేది ముఖ్యం. అది నీకు చెప్పిన అర్థమై సావదులే. మూసుకొని వెళ్ళి పని చూసుకోపో. ఎందుకు దర్శి ఆ బురదలో రాయి విసడ్డం? అది మన మీదే చిందుతుంది. అవసరమా? సైలెంట్గా ఉండు అని అంటుంది అక్షర. అరవుతుంది వదినా. అమ్మకు ఒకసారి ఫోన్ చేద్దామా అని అంటుంది దర్శి. అవునక్క, మళ్ళీ నువ్వు టీ రెడీ చేసి ఉంచితేనే కదా జాతర మొదలయ్యే సమయానికి జనాలందరూ వస్తారు. గుడికి వస్తున్నాం కదా అని ఇంట్లో ఎలాగూ తాగిరారు. కాబట్టి తొందరగా పెట్టుంచుకుంటే ఫస్ట్ నీకు క్లిక్ అయిపోతుంది అని అంటాడు ఆదిత్. కథ కొనసాగుతుంది. మరి అక్షర చేస్తుంది సక్సెస్ అవుతుందా? సావిత్రమ్మ అసలు వాళ్ళిద్దరిని ఎందుకు జత చేయాలని పంతం పట్టుకున్నారు? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.